చెక్కుల పంపిణీలో ఉత్సాహాన్ని కనబరిచినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అరవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ఈరోజు ప్రజలు నిండు మనసుతో వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా సత్వరంగా పరిష్కారం చేస్తూ 100 రోజుల్లో 6 గ్యారంటీలను మేము పూర్తి చేస్తామని హామీ ఇచ్చిండ్రు. ప్రజలు నమ్మిండ్రు. ఈరోజు కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తామన్నారు. ఈరోజు రైతులకైతే 2 లక్షల రుణమాఫీతో పాటు మరి వడ్ల కొనుగోలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. పెట్టుబడి కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామన్నారు. మరి అదే రకంగా ఉన్న స్కీమ్లన్నీ కూడా మేము స్వాగతిస్తున్నాం. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. వాటిని తొందరగా పరిష్కారం కోరుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకి ఈరోజు 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. దాన్ని హోల్డ్లో పెట్టింది. ఈరోజు సత్వరంగా దళితులందరికీ కూడా ఈరోజు దళిత బంధు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. బీసీలకు బీసీ బంధు చెక్కులు రెడీ అయిన తర్వాత హోల్డ్లో పెట్టిండు. అది తత్వరంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈరోజు గొర్రెల కాపర్లకు సంబంధించి డీడీలు కట్టిన వాళ్ళందరికీ కూడా గొర్రెలు సత్వరంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈరోజు గృహలక్ష్మి కింద బెనిఫిషియర్లను ఆఫీసర్లందరూ కూడా ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. వాటిని కూడా తొందరగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజలకు మీరు ఇస్తా అన్న హామీలన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజుల్లో పని చేయకపోతే అవి అమలు కాకపోతే ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామనే దానికి ఈరోజు మీ ముందు అది చెప్తామన్నాం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మేము కూడా ఒప్పుతూ ఉన్నాం. కానీ వాళ్ళు ఆగలేకపోతా ఉన్నారు. ఈరోజు అవన్నీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు గతంలో మరి గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఏ రోజు కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఈరోజు నేను కూడా కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాతనే పాల్గొన్నది తప్పించి ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా ఏమేం కావాలో ఈరోజు 2 పట్టణాలకు 4 మండలాలకు 6 అన్నీ చేసుకున్నాం. ఈరోజు మీరు కూడా ఈ ఉత్సాహాన్ని ప్రదర్శించే ముందు మరి మీరు ఏదన్నా ఒక పోస్టు అధికారికంగా ఒక పోస్టు తెచ్చుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ జీసీసీ అధికారులను ఇబ్బంది పెట్టి ఆ ప్రోటోకాల్లో పాల్గొనడం సరైనది కాదు. ఈరోజు ఒక కౌన్సిల్లో పాల్గొంటే సంఘటనలో పాల్గొంటాం. ఈరోజు అన్ని మండలాల్లో పట్టణాల్లో ఈరోజు పాల్గొంటే ఖచ్చితంగా మీరు ప్రోటోకాల్కు ఇబ్బంది కలగొద్దు అనేది అందరూ కోరుకుంటున్నారు.